ఇంకా కన్ను బాగుంది. కన్ను మామూలు కన్ను పెట్టకనే పెట్టిండు కన్ను. హాయ్ గాయ్స్, సో ఈరోజు ఒక మంచి వీడియో ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఒక ట్రాన్స్ అమ్మాయితోని, అది కూడా ప్రాంక్. ఇప్పుడు ఆమె ఈ వేలు వస్తే మంచిగా ప్లాన్ చేస్తాం మీకోసం, ఓకేనా? మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఒక వీడియో మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే క్లైమాక్స్ కొంచెం గట్టిగా ఎప్పుడైనా కానీ క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ కాకూరి, ఓకేనా? ఓకే, మరి మన అట్టు ఉంటే డౌట్ అవుతుంది అని మాట్లాడుకుందాం. అయితే నేను ఆ అబ్బాయికి నేను చెప్పాను. ఏం చెప్పావు? అయితే అబ్బాయి ఓకే, నేను చేస్తాను, కలెక్షన్ ఇస్తున్నావు. మిమ్మల్ని అడిగేది కూర్చో, బండి మీద కూర్చో. కూర్చో, గడ్డ ఎందుకు లేచినావు? పాప కదా కనిపిస్తలేదు ఇక్కడ అడిగితే. పాప డబ్బులు అడుగుతుంది అంతే కదా, అందుకే రా కూర్చో. 10 అంటే అన్న తెచ్చిన స్కానర్. ఫోన్పే లేదు నా దగ్గర. నా దగ్గర గూగుల్ పే ఉంది. అయ్యో, ఎందుకట్లా 10 రూపాయలకి అడిగాను. 10 రూపాయలు ఉంది జేబులా? చూడు, లేవు. పొద్దున అటుకులు బుక్తానికి తెచ్చుకుంటూనే అయిపోయినాయి అవి. అవునా? ఇవ్వచ్చు నువ్వైనా, ఎందుకు అడిగి చూస్తున్నావు? నిన్నే రాయ్యా ఇవ్వు, భలే ఎత్తావు. కానీ అంటే ఆ మాట అందుకని నేను అట్లా కొడతారు కదా, అంటే అట్లా ఎందుకు కొడుతున్నట్టు మీరు నాకు అర్థం కాదు. ఐటప్ ఇట్లా అడుగుతాము, ఏదో కోపం వస్తే ఇట్లా కొడతాము. కోపంతో ఇట్లా కొడతారా? మావిడు కొడితే వెరైటీ ఉంటుంది. అది ఎట్లా కొడతాడు మీ వాడు? సూపర్. కొట్టు. మనం ఎందుకు కొడతాం? అడిగింది కదా పాపం. మా కొట్టుడు వేరే ఉంటుంది అట్లా. ఎట్లా చూపించు కదా అంటే. అది అంతే మాది. అంటే అదేం ఏమన్నట్టు అది. సరే డబ్బులు అంటే ఇచ్చాను. సరే టైం వేస్ట్ ఎందుకు? డబ్బులు ఇచ్చే పోతుంది. ఎందుకంత ఘోరంగా మాట్లాడుతున్నావు? అంత ఘోరం అయ్యో. సరే అన్న, తప్పు తప్పు తప్పు. ఫాల్తు మన టైం వేస్ట్ చేస్తావు. ఇంకా తప్పు అంత అంటున్నావా? ఇతను గురువు. అయితే నువ్వు ఆశమాశ అనుకోకు, కానీ ఇతను గురువు. ఫ్రీగా ఉంటాడు, ఫ్రీగా మాట్లాడతాడు అన్నట్టు. మీద కొట్టకు, నేను చెప్తాను. నేను మీద కొడతలే. నువ్వు అతన్ని జోక్ తీసుకోకు. అతను ఒక గురువు, నేను కింద శిష్యుణ్ణి. ఇప్పటికి నేను చేరి 4 సంవత్సరాలే. అన్నీ నీకు ఇవి నేర్పిస్తుండా? బూతులు మాట్లాడొద్దమ్మా. నేను బూతుని మాట్లాడలేదు, చెప్పు. నీకు ఎటువంటి కష్టాలున్నా ఏమున్నా కానీ ఈ గురువు గారు మొత్తం పోగొడతాడు. నువ్వు జోక్ కాదు, కావాలంటే నీ కష్టాలు నువ్వు అడగక ముందుకు అన్నీ చెప్తాడు. అవునా కాదా? చూపెట్టాము. కామెడీ కాదు, ఆయన నిజమే చెప్తున్నా. చూపించు, నా పరిస్థితి కూడా బాగాలేదు, అందుకోసం అడుగుతున్నా. నీ పరిస్థితి బాగాలేదా? బాగాలేదు. తెచ్చిన డబ్బులు అయితే తెచ్చినావు? ఎందుకు డబ్బులు? 50 పెట్టినాక చెప్తా, ఎందుకంటే నేను వట్టి చెప్పరాదు కదా. లేదు నా దగ్గర. దీవిస్తా, అదే పెద్ద వరం. అదే కాలుతాయి మనకు. అంటే మేమే 100 మంది దీవిస్తాం, కానీ నీ చేతితో దీవిస్తాం. సరే, అది కూడా మంచిదే. స్నానం చేసినా ఎలా? సోమవారం కదా స్నానం చేసి. ఫాస్టింగ్ ఈరోజు నేను. నువ్వు పెట్టు. ఏం పెట్టాలా? చెయ్యి పెట్టు, వాడు తీస్తాడు. చెయ్యి ఇట్లా మాట్లాడుతాం వెరైటీగా. తప్పు, నువ్వు బూతు మాటలు బాగా మాట్లాడుతావు. చెయ్యి పెట్టనేసి టెల్ మాడాలా ఫస్ట్. గీతలో నడుతుంది. చేతప్పుడు నువ్వు పెట్టిన వాళ్ళకన్నా చూపించలేవు కదా. నీది ఒలకి పెట్టలేవు కదా. ఒలకి పెట్టలేవు కదా. నీ పంట వండింది పోయిగా. అంటే ఏమన్నట్టు? చెయ్యి నువ్వేంది పంట వండి అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు అసలు? మీకు ఏం అర్థమవుతుంది? ఇతను చెప్తుండే కదా పంట వండుతుంది. ఏంటంటే నువ్వు బంగాళ సీసంపలతో నువ్వు విరిగిపోతుంది. కావాలని ఎందుకు ఇప్పుడు డబ్బులు అనడానికి వచ్చింది లేవన్నా. పాపం ఏదో బాధ నువ్వు చెప్పినావు, నా గురించి చెప్పినా ఏదో చూపించుకుంటా. ఇప్పుడు ఆమె పరిస్థితి మంచి లేక ఏదో నా దగ్గర పర్లేదు. ఆమె చూపించుకుంటుంది కాబట్టి అది చూడమన్నా కాబట్టి చూస్తున్నా అంతే. సాధారణంగా నా దగ్గర చూపించుకోవడానికి చాలా మంది వస్తారు, నాకు మస్తు మంది చూపించుకుంటారు. అట్లా ఎవరు చేయబెడితే వాళ్ళకే పెడతాడు. వేట్లో నేను మస్తు మంది చూస్తాను. సరే పర్లేదు. గలీజ్ మాట్లాడుతున్నావు అసలు. వచ్చి నా గురించి తప్ప అనుకుంటుంది గురుజీ. అది గలీజ్ ఏం లేదు కానీ జాతకం ఇది మంచిగా. హైలే పోకి గలీజ్గా మాట్లాడుతుర్రు. నేను చేస్తా ఆగు, సరేనా? చెప్పు. చూడు గురుగారు, ఆమె పరిస్థితి మీరు చెప్పక ముందుకే మీరు చెప్పండి.
నిజమా కాదా మీరు చెప్తారు. నేను అబద్ధం ఆటోని కాదు. అయ్యో నేను దేవుని నమ్ముకున్నా, నా ఇష్టమైన దైవం నీకు చెప్పగానే నీకు ఓకే అనిపిస్తేనే నాతో మాట్లాడు, లేకపోతే వెళ్ళిపో. ఓకేనా? సాధారణంగా ఇప్పుడు నీతో నేను ఇంత నేను మాట్లాడడం కాదు. ఓకేనా? సిటారి బిట్ట చేతిలో నా వట్ట అంటే తర్వాత నువ్వు పెట్టా ఏం పెట్టు ఇంకా చెప్తాడు అంటున్నా. చెప్తున్నా ఓ 7 ఏళ్ళ కొద్ది ఎలుకలు నూకినాయి. ఎలుకలు 9 ఏళ్ళ కొద్ది తొండలు నూకినాయి. నూకినాయి అంటే 10 మందిలో పందులు నూకినాయా? అట్లేం నూకలేదు నాకు. మరి చెప్తే పూర్తి తినాలి. చెప్పినాక నువ్వు ఊహను కానీ గురుజు ఉన్నాడు కదా నీకేం బాధ. ఊరు తిరిగితే ఉడతలు నూకినాయా? నేను దానికి అర్థం చెప్తా, అర్థం చెప్తా. బా ఏమైంది గురూజీ? ఒక పని చేయి, ఆదివారం అర్ధరాత్రి ₹1 వేసుకొని నా ఇంటికి రా. నీకు పీక్ యంత్రం కడతా. పీక్ యంత్రం కడతా అన్నట్టు. అంటే చెట్టు వేరు అంత నువ్వు వేరే మాట్లాడుతున్నావు. అంత డబ్బులు నీకు యంత్రం కడతా. నీ మెడల్లో యంత్రం కట్టుకున్న తర్వాత నువ్వు అన్ని బాగుపడతావు. ఇప్పుడు నీకు డబ్బులు అవుతలేవుగా. నువ్వు ఎంత సంపాదించినా కానీ నువ్వు తుట్టికే పోతున్నాయి పైసలు. అవునా కదా? తుట్టికి అంటే వట్టిగా పుణ్యానికి పోతున్నాయి. నీది మంచి గుణం, పెట్టే గుణం, పెట్టించుకునే గుణం కూడా ఉంది నీకు. ఏం పెట్టించుకునేది? పైసలు పెట్టేటోడు అయితేనే కరెక్ట్ ఉంటాడు. పూర్తి నువ్వు ఆడ డబ్బులు ఆడితే నాకు మంచిగా అనిపించలేదు. ఏదో నీ లైఫ్ మారుస్తా. రాబోయే ఇంకా 2 నెలల్లో నీ లైఫ్ మంచిగా ఉంటుంది. అనుకున్న సాధిస్తూ డబ్బులు మంచిగా ఇంకా ఎక్కువ సంపాదిస్తావు. నువ్వే గురువు అవుతావు. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టేది ఉంది, కట్టినావా? నువ్వు ఇట్లా గిచ్చుతే ఏంటంటే నరాలని జివ్వమని నీకున్నవి తొలిగిపోతాయి. నువ్వు ఇప్పుడు ఒక ఇల్లు కట్టేది ఉంది, అవును కదా? దానికోసం డబ్బులు జమ ఎత్తున్నావు, అవునా కదా? మరి ఇప్పుడు నమ్మినావు లేదా గురువుని? నీ మీద కన్ను బాగుంది. కన్ను మామూలు కన్ను కాదు, పెట్టకన్నా పెట్టిండు కన్ను. నీకు ఆదివారం రోజు నాకు అర్ధరాత్రి ఇంటికి రా, నీకు యంత్రం కడతా. నీకు ఆదికి యంత్రం కడతా. అంటే చెట్టు వేరు తీసి పీకని ఉంటుంది చూసిన, పీక కుట్టి పెడతారు. అసలు డబ్బులు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇట్లా నువ్వు అడుగుతున్నావు? చాలా రోజుల నుంచి అడుగుతా కాదా? నువ్వు చాలా బాధపడుతున్నావు కావచ్చు. అంటే గిట్లా నా లైఫ్ గిట్లేదని. నేను మీ ఇంట్లోకి వెళ్ళి మీ అమ్మ నేను ఎలగొట్టరు కదా? నువ్వు వెళ్ళిపోయినావు. అదే నేను కదా అంటున్నా. సామి కరెక్ట్ చెప్తాను, నేను చెప్తే అప్పుడే అర్థమైంది. ఇప్పటికే నమ్మేమన్నా వాడు ఒక 500 పవర్ పెట్టు పెట్టకపోతే నడదు. ఇప్పుడు లేవు, ఎట్లా చేయమంటావు చెప్పు. లేవు నా దగ్గర. నేను వట్టి వాళ్ళకి చెప్పాలి. నాకు చెప్పు కదా, నేను దీవిస్తా మిమ్మల్ని. నువ్వు నా దీవించు, 500 పవర్ పెట్టి నా దీవించిపో. డబ్బులు లేవు. లేదు నేను వట్టి చెప్పడం కదా. ఏంది శిక్ష అట్లా చేస్తావు నువ్వు? ఫోన్ తీయి, లేవంట కదా. లేవు అయితే లేవు కదా. సరే మనోడు చెప్పినట్టు అయితే నువ్వు అర్ధరాత్రి చెప్పే కదా, అది వచ్చిందనుకో మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి, టోటల్ క్లియర్ అయిపోతాయి. అర్ధరాత్రి రా, వచ్చేటప్పుడు కూడా అన్ని క్లియర్ ఉండాలి. ₹100 పట్టుకోండి. ₹100 అది ₹100 బొడ్లు పెట్టి చెప్పాలి. నేను నీకు అన్ని నిజం చెప్పలేనా? అవి నీకు బరాబర్ అనిపించినాయిగా. అనిపించినప్పుడు నువ్వు నమ్మద్దా? మరి పైసలు పెట్టుకో. లేవు నా దగ్గర డబ్బులు. లేవంటే మీరేమన్నా అడగండి కదా. గురూజీ శాంతించండి గురూజీ, ఏమన్నా అడగండి గురూజీ. నాకు శాంతి కాదు ఇప్పుడు. మళ్ళీ నాకు కొంతసేపు గిదీసిన అనుకో అంతే. నా కోపం. పెడతావా? ఏం పెట్టాలి? ఏం పెడతావు? ఇంతకుముందు అన్నావు కదా, గూట్లో పెడతా, అందులో పెడతా, ఇంట్లో పెడతా అనుకుంటా. పెడతావా? అంటే అది సరే, అవన్నీ మనకు పాలతూ ముచ్చట్లు అవసరం లేదమ్మా. 500 పవర్ పెట్టి డబ్బులు లేవు నా దగ్గర. ఇప్పుడు 500 పవర్ పెట్టు. నీకు అనుకున్నది నీకు తాయిత కడతా. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది. అయినాక నాకు ఏమైనా తులం బంగారం పెట్టు. పెడతా కానీ డబ్బులు లేవు. ఇంకేం స్వామి ఏమంటావు? తులం బంగారం పెట్టి నేను నూకలా అట్లా వాడదు ఒక మాట. ఏమన్నా ఇంతకుముందు
ఏమన్నావు? తులం బంగారం పెట్టి నేను దీవెన పెడతా. లేదు ఏమన్నావు ఇంతకు ముందు? నూపుతావు ఏమన్నావు? ఏంటి ఏ నూకాలే ఏం మాట్లాడు? నువ్వు బూతు మాటలు బాగా మాట్లాడుతున్నావు. నేను ఏం మాట్లాడదు తప్పు తెలుసు, బాగా తప్పది, తప్పు అది. మా ఈ ట్రెండింగ్ మాటలు కావాలంటే నీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం వచ్చిందో ఏం పోయిందో కూడా కరెక్ట్ చెప్తాడు స్వామి. అవునా? ఇప్పుడు అని ఇవ్వడానికి చెప్తిగా. సరే చెప్పు మళ్ళా. కళ్ళు మీ అయ్యో నువ్వు కదా మూసేది, నువ్వు కదా మా గురువు ఇవ్వాలి. మొన్న మీ ఇంటికి పాము వచ్చింది. నీకు దోషం పట్టింది. అది సర్పదోషం పట్టింది. ఏం చేయాలి స్వామి? నా దగ్గర రా. నీ దోషం గురు దగ్గరికి వచ్చినవా అనుకో, నేను దోషం పోగొడతా. అన్ని పోగొడతాడు. పట్టు వస్త్రాలు ఎట్లా అంటే తెల్ల వస్త్రాలు ధరించు. తెల్ల వస్త్రమా? నెత్తిన పూలు, పట్టు వస్త్రం. పట్టు వస్త్రం అంటే ఏంటి? అది కూడా తెల్ల వస్త్రాలే. తెల్లే. మనకి తెల్ల అంటే బాగా ఇష్టం. ఏదైనా తెల్లగా ఉండాలన్నట్టు. తెల్లే బాగా ఇష్టం ఆయనకి. రాత్రికి తెల్ల కొడతాయి. సారీ గురుజీని కదా ఆరే బిర్యానీ అంతా కానీ. అయితే తెల్లగా ఉన్నది ఏది తీసి పెట్టాడు, అన్నీ నాయా అంటాడు. పండ్లు తీసి పెట్టాడు. ఇప్పుడు ఏ పండుగ ఏంటంటే పెద్ద పెద్ద ఉండాలి మా స్వామికి. సరే ఒక 5 నిమ్మకాయలు తెచ్చుకో, నేను నీకు యంత్రం కడతా. నీకు అనుకో జరుగుతాయి. నువ్వు నిమ్మకాయలు పట్టుకొచ్చుకుంటా, మనోడు మిరపకాయ పట్టుకుంటాడు. నీకు కొన్ని రోజుల తర్వాత నీకు ఇప్పుడు అవసరం, నీకు చిన్న కీడ వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాట నీకు అన్నీ కడతా. పొద్దు వాళ్ళకి చెప్పకుండా ఎప్పుడు అనుకో పోతుంది. నీకు ఇచ్చిన తాయిదా పవర్ పోతుంది. నిజంగా పోతుంది. ఉన్నాడు కదా గురుజీ చూసుకుంటాడు. నీకు భయం పోగొడతాడు. అన్నీ చెడి చేసి పెడతా. మంచి గమగ మాసం చెడి చేసి పెడతా అన్ని. కానీ వచ్చేటప్పుడు అయితే క్లియర్ ఉండాలి. అది గుర్తు గుగ్గిలం పొగేస్తాను అనుకో, అన్ని బరాబర్ అన్ని మొత్తం పోతాయి. మొత్తం గుగ్గిలం పొగేసినట్టు అంతా ఏమంటావు? చూడు నాకు అప్పుడు అర్థమైంది. పైసలు పెట్టే ముఖం కాదా నాకు అప్పుడు అర్థమైంది. చెప్పే ముఖం మరి అన్ని చెప్పించుకోలేవా? బరాబరా కాదు. ఇంటికి పాము వచ్చిన బరాబర్. నువ్వు వెళ్ళిపోతే మీ అమ్మకి ఫోన్ చేసిన బరాబర్ కదా. మరి ఇంకేంది? మంది కన్ను ఉంది. నువ్వు డబ్బు నీకు ఆగుతలేవు. చాలా ఉంది. గురుజీ కన్ను పడితే అదృష్టం. గురుజీ కన్ను పడితే నా కన్ను పెట్టినంటే నీకు కన్నులే వేరే ఉంటుంది. అది అయిపోతుంది అన్నట్టు. ఏమైపోతుంది నాకేం వద్దు కానీ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. 10 రూపాయలు ఇవ్వండి. డబ్బులు ఎందుకు ఇస్తా? ఇవ్వు. ఎందుకట్లా? ఇప్పుడు నీ మొత్తం చరిత్ర ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి నువ్వు నాకు ఉల్టీ ఇవ్వాలి. లేదు నాకు డబ్బులు లేవు. మీరే నాకు ఇవ్వండి. ఎంత ప్లీజ్. లిమ్మకాయ వేయాలా? ఏం చేస్తావు నిమ్మకాయతో? నిమ్మకాయ లేదు. నిమ్మకాయ తీసుకురాడు. ఏంది వెరైటీ మాట్లాడుతుంది ఆయన? నేను పూజించిన నిమ్మకాయ నీ పెడతల్లా అయిపోతుంది. నీ పని అయిపోతుంది. ఇక ఇవ్వు. వాళ్ళకి భలే అవుతావు కానీ 10 రూపాయలు ఇవ్వరన్నా. ఆయన భలే మాట్లాడు. డబల్ మీనింగ్. ఇవ్వు 10 రూపీస్. 12 కొడుతున్నావు కానీ 10 రూపాయలు కూడా ఇవ్వాలి. కొచ్చలకు చెప్పు. నువ్వు చూడు 12 కొడుతున్నావు. నువ్వే అన్నావంటే ఇంకా 2 రూపాయలు ఎక్కువ కదా. అట్లా నువ్వైతే 10 రూపాయలు నువ్వు నాకు ఇచ్చిపో. నీకు ఆయన ఇస్తాడు పైసలు. పో. 10 రూపాయలకి వెళ్ళిపోతావు. మీ ఇద్దరు పక్క పండు పోయి మీరు ఏమైనా చేసుకోరా. నాకైతే మాట్లాడుతున్నావు. పక్కకు పోయి నువ్వు ఎప్పుడైనా ఏంటి పక్కకు పోయేవాళ్ళు పెట్టేది నువ్వు తీసుకొచ్చేవాళ్ళు పెట్టేది తీసుకొచ్చేయినా చెడు చేసేయినా. నేను పూజ చేస్తా కాబట్టి నాకు ఇగో నాకు ఇంకో పూజ వస్తుంది. పూజ తెలుసా నీకు? నేను బాగా పూజ కడతా. రాత్రి ఎక్కువ శాతం రాత్రి నేను శుద్ర పూజలు అంటారు కదా, అట్లా వస్తాయి నాకు. 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాయి కదా. ఎందుకు వస్తున్నావు? బుష్ అంట మరి నా కోపం వస్తుంది అంటే. నేను కూడా అంటా బుష్ మంత్రం ఇవ్వు. ఎందుకు అట్లా ఇస్తున్నావు? అమ్మా నేను నీ గురించి నువ్వు అట్లా అంతగా మా లెక్క అనిపిస్తుంది నీకు చూస్తే. మరి 5 రూపాయలు కొట్టు మరి లెక్క. తప్పది. ఎవరి పద్ధతి వాళ్ళది. కాదు నన్ను అడగచ్చునా? నన్ను అడగచ్చునా? నేను జాతకం చెప్పినా అంటే నువ్వు అర్థం చేసుకో. అంతే. జాతకం చెప్తే 10 రూపాయలు ఇవ్వలేవు. చెప్పు మరి నువ్వు. మరి చెప్పినా మరి నాకు 150 రూపాయలు మరి నువ్వు ఒక న్యాయం చెప్పన్నా. నువ్వు ఇచ్చినద్దు లేకపోతే పెట్టుకో. మరి నీకు 500 ఇస్తాడు. అద్దు పెట్టుకునేది తప్పు అని పెట్టుకునే స్వామి చెప్పండి. ఇట్లా మాట్లాడుతున్నా గలీజ్ గా. స్వామి వారు ఎప్పుడైనా మంచిగా పెడతారు. అవునా? ఏం పెడతారు? పెట్టేవారు, పెట్టించుకునేవారు. దానికి గాను అర్థమైందా? ఏంటిది అంత డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు.
పంతులు ఏం పెడతారు కాదు పంతులు ఏం పెడతారు బొట్టు పెడతారు అట్లా అనలేదు నువ్వు ఇట్లా ఊపుతారు బొట్టు పెడతారు ఊపుతారు ఊపుతారు కాదు నువ్వు ఏమో అన్ను అంత పెట్టు మరి పెడతావు నాయన భలే మాట్లాడతా డబల్ గలీజ్ గలీజులో ఏం లేదు అట్లా నువ్వు కొట్టినావు ఆ సప్పుడు ఈ సప్పుడు కలితే నా సప్పుడు వేరే ఉంటది కానీ ఏ సప్పుడు ఉంటుంది నీది ఏముంటది అక్కడ డింగు డంగు డింగు డంగు డింగు ఆయనతకు లేదు 10 రూపాయలు నువ్వు 10 రూపాయలు నా బట్ట 10 రూపాయలు పట్టు బట్ట అంట ఇవ్వు పట్టు నువ్వు పరిస్థితి ఏం పట్టాలా చేతులు నీ పరికి ఇరిగిపోతుంది ఇప్పుడు ఇక పరికి ఇరిగిపోద్ది 10 రూపాయలు వెళ్ళిపోతాయి కదా ఎందుకు నువ్వు ఏడికి వచ్చినావు ఫస్ట్ ఏడికి వచ్చినావు ఎందుకు వచ్చినావు ఏడికి డబ్బులు ఆడుకోవడానికి వచ్చిన తర్వాత మావాడు ఏం చెప్పిండు నీకు ఏం చెప్పిండు చూసుకున్నావుగా చూసుకున్నా చూపెట్టినావు నాకు చూపెట్టినావు లేదా మరి ఇంకేదా అయిపోయి చూపెట్టినావు లేదా నువ్వైతే నేనేం చూపెట్టాలి ఏంటిది అదే చెయ్యాలి నువ్వు బాగా చూపించుకుంటా నేనేం చూపించుకుంటాను అయ్యో నేను ఎడ చూపించు నీకు నువ్వు నన్ను ఎందుకు 10 రూపాయలు ఇవ్వరు అయ్యా రమ్మని 10 రూపాయలు ఇవ్వంటే అంత దొంగ మీ మాటలని దొంగలే ఎందుకు ఓ చెప్పారు దొంగ ఉత్తి మాటలు మీ నేను జాతకం బరాబర్ చెప్పినా ఏం చెప్పలేదు అంత ఉత్తి మాటలే నువ్వు కూడా అట్టి నువ్వు కూడా అర్థమైందా చూస్తామా చూపిస్తామా ఏంటి అసలు మీకు సర్జరీ కాదు నీకు నీకు కూడా మా లెక్కన ఉంది అవునా చూపిస్తారా చూడుపో నీకు దమ్ము ఉంటే మావనికి పెట్టు ధైర్యం ఉంటే మాను సప్పట్లు కొడతా అర్థమైందా సప్పట్లు కొట్టాను మరి సప్పట్లు కొడుతున్నావు నాకు 1000 రూపాయలు ఏమద్దులే చూపిస్తారా శుద్ధు కదా నీకు లేదంటుంది లేవు అంటే 10 రూపాయలు లేవు కూడా నా లెక్కన ఉంది బడ్డు లేదు నాది పట్టు కానీ కాదు కానీ నచ్చి పట్టు మరి మీ లెక్క ఏం లేదు నాకు అర్థమైందా సరే పడుతుంది మరి పడుతుంది ఏంటి ముడుతుంటున్నావు ఏంటి ముడుతుంటున్నావు ఎట్లా కనిపిస్తున్నాయి నీకు మరి నువ్వేగా ముట్టుడు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఏమన్నావు ఇప్పుడు నువ్వు ఏమన్నా అరే నాకు కన్నా ముట్టురా అన్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మరి వచ్చి బాగా తప్పు వచ్చినావు ఇప్పుడు నీకు నాకు సేమ్ ఉందా నీకు వేరుందా ఒకసారి నాది పట్టు ఒకసారి మరి నీకు ఉందా నాకు లేదు అంత గలీజ్ మాట్లాడుతున్నావు పంతులు ఏమంటే గిట్లా వేస్తావు పంతులు కాదు నేను దొంగ పంతులు దొంగ పంతులు నిజంగా దొంగ పంతులు నువ్వు మరి అదే మరి ఎందుకు చెప్పిన కొద్ది మంచి అంటే అన్నా నిజమే అది మరి అన్నప్పుడు మరి పొద్దుకురా మరి ఇంకా అనిపిస్తా ఏమద్దు చేయొచ్చు నీ మీద వేస్తున్నారా పట్టుకొని ఇది కొట్టుడు బిట్టి ఏంటి మరి నువ్వు కొట్టుకొని ఇది ఏంటి చంపాలు ఒకటి అర్థమైందా రాకపోతే ఎందుకు నేను రాను ఇప్పుడు నన్ను బాగా డిస్టర్బెన్స్ చేసి ఏంది నేనేం డిస్టర్బెన్స్ చేయాలి అర్థమైందా ఏంది గల్ల పట్టద్దు పడుతుందా పట్టురా పట్టు గల్లా పడతారా ఏంది చెప్పు నువ్వు బాగా అప్పని చచ్చిపోతున్నావు చాలా ఎందుకు అట్లా ఇస్తున్నావు ఏం పట్టాలి ఏం పట్టాను ఏం ఫస్ట్ గల్లది ఎందుకు పడతా లేవు అంత గలీజ్ మాట్లాడితే నేను తెలుసా ముడిత అంటుండ్రు అంత కొట్ట అంటుండ్రు మరంతా ఏంటి నాకేం పాపందాలు కదా అర్థమైందా నాకేం పాపందాలు కదా అర్థమైందా ఏంది ఏంది గల్ల పడతా ఎందుకుంటా నేను ఉండిపోను నాకు అవసరం లేదు అది పిచ్చి పిచ్చి మాట్లాడితే అసలు బాగా అర్థమైందా ఏంది 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 మరి ఏంది 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 అన్న నువ్వు ఎందుకు కొడుతున్నారా నువ్వు ఎందుకు ఎందుకు కొడుతున్నావు నువ్వు ఇట్లా కొట్టా నువ్వు ఇట్లా కొట్టరా ఎందుకు కొడుతున్నావు అన్న బండి తీసుకుపో
తీసుకోపోతారా బాతో పెట్టుకుంటే అస్సలే బాగా అర్థమైందా నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాం మేము చెప్పు మరి తప్పైంది తప్పైంది ఆగు బండాపు ఆగు 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 దిగు దిగు ఏమేసి ఏమేం చెప్పు అయిపోయింది చెప్పిన మాటలు తిరిగి వస్తాయి చెప్పు ఏమన్నా ఏమన్నా చెల్లదా నీకేమన్నావు లక్ష రూపాయల బండి తిరిగి వస్తాయి చెప్పు మరి ఏదో అయిపోయింది అయిపోయింది మిమ్మల్ని మేము అనద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అనద్దు ఏదో అట్లా కామెడీ తప్పైంది ఏదో చిన్న కామెడీ చేసినా అంతే కామెడీ కోసం ఫీల్ కాకు కన్ను గంత రియాక్ట్ గన్ను గోపగా బండి ఉండదు ఎట్లా తీసుకోపోతా ఏదో అట్లా ఒక వీడియో ప్లాన్ చేసిన అంత మీతోని అందుకే ఎందుకంటే మీతో చెప్పితే ప్రాంక్ అవుతుందా అదే రేపు మీతో నేను చాలా నేను వీడియోస్ మొత్తం చేసిన అంటే మీ వాళ్ళతో పబ్లిక్ లో మధ్య తెలుసాను కాదు పబ్లిక్ లో మధ్య తెలుసాను అమ్మ తోడు వాళ్ళు ఊతి ప్రేమ అనుకోవాలి ఇప్పుడు ఏం లేదు కానీ నాకు 10,000 ఇవ్వండి ఇప్పుడు 10,000 ఎక్కడి 10,000 ఇవ్వాల్సిందే మీరు అసలు ఇవ్వను బండి కేసు పెడతాం మళ్ళీ ఎందుకు పెడతా కేసు అద్దు ఏదో తప్పైంది అన్నా ఇప్పుడు నేను తప్పైంది అన్నా కదా సియా తప్పైంది అన్నా కదా ఇంకేంది మళ్ళా అయితే డబ్బులు ఎంతో కొంత 10,000 ఏం డబ్బులు ఎక్కడ డబ్బులు ఎందుకు బాగున్నా మేము డబ్బులు ఇస్తేనే బండి ఇస్తలే అసలే ఇవ్వ అది తప్పైంది చూడండి చూస్తే అయింది ఏదో అయిపోయింది కొంచెం మా పెద్ద మనిషి చేసుకొని మమ్మల్ని కొంచెం క్షమించు అంతే తప్పైంది ఓకేనా అంటాడు చేస్తాడు కానీ అంటాడు చేస్తాడు కానీ మిమ్మల్ని ఎప్పుడు మేము తప్పు పట్టాం ఓకేనా ఓకేనా హ్యాపీ కదా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ గంతే ఏం లేదు నువ్వు అన్నందుకు ప్రేమ కొద్దన్న ఇప్పుడు నువ్వు ప్రేమ అడిగిన వాటి ఇప్పుడు 1000 రూపాయలు కొడతాం ఓకేనా సంతోషమేనా ఇప్పుడు ఓకేనా ఓకే ఓకే మరి బాయ్